ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో హరీష్ హీరోగా నటించిన చిత్రం ప్రేమ ఖైదీ 1990లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఒకప్పుడు సంచలనం సృష్టించింది. థియేటర్లలో 100 రోజులు ఆడి మంచి భారీ మొత్తంలో వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా గురించి బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ఓ ఆసక్తికర సన్నివేశాన్ని షేర్ చేసుకుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిందెవరు? ఏ బాలీవుడ్, బి టాలీవుడ్, సి కాలీవుడ్, డి మాలీవుడ్. ఈ మూవీతోనే 33 ఏళ్ల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కరిష్మా. అయితే ఈ సినిమాలో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం గురించి చెబుతూ, షూటింగ్ సమయంలో అనుకోకుండా హరీష్ ప్రమాదంలో పడిపోయాడట. చివరకు అతడు ప్రాణాపాయం నుంచి ఎలా బయటపడ్డాడో తాజాగా కరిష్మా కపూర్ బయటపెట్టింది. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కరిష్మా ఆప్కా అప్నా జకీర్ షోలో పాల్గొంది. ఈ క్రమంలోనే తన మొదటి సినిమా ప్రేమ ఖైదీ షూటింగ్ సమయంలో తన సహనటుడు హరీష్ ప్రాణాలను ఎలా కాపాడిందో చెప్పుకొచ్చింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఒక సాహస సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది. నీటిలో మునుగుతున్న కరిష్మాను హరీష్ రక్షించే సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది. కానీ నిజానికి హీరోయినే అతడిని కాపాడిందట. ఈ సన్నివేశం గురించి తన మాటల్లోనే, ఈ సీన్ ని స్విమ్మింగ్ పూల్ లో చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ తనకు ఈత రాదని హరీష్ ఎవరికీ చెప్పలేదు. అయితే అక్కడ 4 అడుగుల లోతు వరకే వెళ్ళాలి. కానీ మేమిద్దరం ఆ సీన్ లో లీనమైపోయి 5 అడుగుల లోతు వరకు వెళ్ళాం. నేను రక్షించు రక్షించు అని అరుస్తున్నాను. అప్పుడే నా వెనక నుంచి నన్ను రక్షించు అనే వాయిస్ వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి హరీష్ మునిగిపోతూ కనిపించాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి చేతులు పట్టుకొని లాక్కొచ్చాను. నా ఫస్ట్ మూవీలో హీరో నా ప్రాణాన్ని కాపాడాలి, కానీ నిజానికి నేనే హీరో ప్రాణాలను కాపాడాను అంటూ చెప్పుకొచ్చింది. 1990లో తెలుగులో ప్రేమ ఖైదీ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన మాలశ్రీకి 1990లో ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో మంచి హిట్ సంపాదించడంతో బాలీవుడ్ లోనూ రీమేక్ చేయాలని భావించారు నిర్మాత డి రామానాయుడు. ప్రేమ్ ఖైదీ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అయితే ఇక్కడ హీరోగా హరీష్ నటించగా హీరోయిన్ గా కరిష్మా కపూర్ నటించింది. ఈ సినిమా తర్వాత హరీష్ తెలుగులో అనేక చిత్రాల్లో నటించాడు. కొండవీటి సింహం, రౌడీ ఇన్స్పెక్టర్, పెళ్ళం చెబితే వినాలి, కొండపల్లి రత్త, గోకులంలో సీత, మనవరాలి పెళ్లి వంటి చిత్రాల్లో నటించాడు. 2017 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న హరీష్ ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు.